ఇప్పుడు ఈ కేబీఆర్ చుట్టూ కూడా తిరిగి రావడానికి ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 3 రోజులు మీరు టైం అడగడం కూడా జరిగింది. మరి నిన్నటికి ఇవాళకి చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ? మేము మా సిపి సజ్జనార్ సార్, అదే విధంగా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ వన్ వేని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రధానంగా మనకి హైదరాబాద్ లోనే ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి అండర్ పాస్ ఫ్లైఓవర్ కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించడం జరుగుతుంది. అంటే భవిష్యత్ తరాలకి ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు ఉండడం సహజం. అది కొంతమంది ఇబ్బంది కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు దిగి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం 2 వేస్ ఉన్నప్పుడు అవి కన్స్ట్రక్షన్ చేయడం కష్టం, పిల్లర్స్ వాటన్నిటికీ అడ్డం వస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టు గురించి ఈ వన్ వేని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా సిపి సార్. మా అందరికి కూడా గైడ్ చేశారు. ఏ విధంగా మనం చేయాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సదుద్దేశంతో మనం ఈ విధంగా ప్రాక్టికల్ గా స్టడీ చేసి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నిన్న అంతకుముందు కూడా మనం మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నిన్న మన విషయం చూద్దాం. ఏదైతే పంజాగుట్ట ఉన్నదో ఎన్ఎఫ్ఎల్ సాగర్ సొసైటీ ఎన్టీఆర్ భవన్కి వచ్చిన తర్వాత గతంలో మనం స్ట్రైట్ చెక్ పోస్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 45 రోడ్ నెంబర్ 45 దగ్గర కేబుల్ బ్రిడ్జ్ సైబరాబాద్ వెళ్లే పరిస్థితి గతంలో. అది ఇప్పుడు మనం ఏం చేసామంటే దాన్ని ఇక్కడ ఎన్టీఆర్ భవన్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని కేబీఆర్ పార్క్ ఉన్న సెకండ్ లైన్ ద్వారా మీరు అప్ టు రోడ్ నెంబర్ 10, అదే విధంగా అగ్రసేన్ ఐలాండ్, దాని తర్వాత రైట్ టర్న్, దెన్ బీవీబీ, దెన్ సేమ్ టైం జర్నలిస్ట్ కాలనీ 45 జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు గతంలో మీకు సిగ్నల్స్ ఉండే, దాంతో మీ టైము మినిమం 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పడుతుండే గతంలో. ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా మంది నాకు తెలియక కొంచెం ఆవేశంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు నాకు తెలిసి మీకు కూడా తెలుసు, మీ మీడియా మిత్రులు కూడా అనుభవం, ఈ రోజు విత్ ఇన్ 4 to 5 minutes లో మీరు కేబుల్ విడిచిపోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు. ఎందుకంటే లేన్ చేంజెస్ కూడా అర్థం కాలే ప్రజలకు కూడా. మనం ఎంత సోషల్ మీడియాలో చెప్పినా, ఎంత అవేర్నెస్ కల్పించినా అందులో ఇలిటరేట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు లేన్ వన్ లో ఎక్కువ ప్రయాణం చేసి నాకు ట్రాఫిక్ జామ్ కొంచెం లిటిల్ బిట్ అయినది, వాస్తవమే ఇబ్బంది పడదు కూడా. లేన్ 2 లో ఇక్కడ నుంచే తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు లేన్ 2 ఫ్రీ ఉంటుంది, స్ట్రైట్ 45 బై పోవచ్చు. అదే విధంగా మీరు వెంకటగిరిలో కూడా ఇబ్బంది అయింది. వెంకటగిరిలో కూడా యాక్చువల్ గా కృష్ణానగర్ ఏదైతే ఉందో, శ్రీనగర్ కాలనీ, వాళ్ళందరూ కూడా మన రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 2 అంటారు. అటు నుంచి వచ్చిన తర్వాత అక్కడ మర్జ్ అయ్యి వాళ్ళు చెక్ పోస్ట్ పోయి గతంలో రోడ్ నెంబర్ 36 కి వచ్చి అట్లా మన నీరు ద్వారా మాదాపూరి లేదు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మనం ఏదైతే ఉన్నదో వెంకటగిరి దగ్గర మనం రైట్ టర్న్ తీసుకున్నట్టు మేము సైనేజ్ పెట్టినాం ప్రాపర్ గా. ప్రతి చోట కూడా సైనేజెస్ ఉన్నాయి, అవి మీరు చూసి ఫాలో అయ్యి వెంకటగిరి దగ్గర రైట్ సైడ్ తీసుకున్న డైమండ్ హౌస్ ఆల్కాజార్ అని ఉంటుంది బిల్డింగ్, అంటే రోడ్ నెంబర్ 10 అంటారు దాన్ని. ఆ 10 ద్వారా అక్కడ ఆల్కాజార్ రైట్ తీసుకుంటే మీరు డైరెక్ట్ నీరుస్ వెళ్తారు. నీరుస్ వెళ్ళి మాదాపూర్ వెళ్తారు. అంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ ముందుకు వచ్చి అనవసరంగా మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ రౌండ్ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీ మీడియా ద్వారా మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు, దయచేసి ఎవరు కూడా మేము చెప్పిన సైనేజెస్, మేము చెప్పిన మాటలు, ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకొని మీరు ఫాలో అయితే మీకే ఈజీగా ఉంటుంది. ఈ రోజు చూడండి, మీరు మీడియా మిత్రులు మీరు చూస్తున్నారు, మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే పెలికాన్ సిగ్నల్ ప్రజలు నడవడానికి ఉపయోగంగా ఉన్నది, సేమ్ టైం అక్కడ ఆగుతున్నది, సేమ్ టైం ఈ ట్రాఫిక్ కూడా చాలా నార్మల్ గా మేమేమి రెగ్యులేషన్ కూడా చేస్తలేము. నిన్న ప్రజలకు అనుభవం వచ్చింది, నిన్న ఘర్షణ పడ్డారు, నిన్న కోపానికి కూడా వచ్చారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు, మీరే చూస్తున్నారు. నిన్న ఆర్గ్యుమెంట్ కూడా దిగారు, చాలా మంది తెలియక ఆర్గ్యుమెంట్ దిగారు. వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తప్పారు. మేము అందుకని మా సిబ్బంది కూడా అందరికి కూడా సౌమ్యంగా, ప్రశాంతంగా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా వాళ్ళకి గైడ్ చేయమని చెప్పడం జరిగింది. మా సిపి గారు పర్టికులర్ చెప్పారు, మా జాయింట్ కమిషనర్ చెప్పారు, ఎవరి మీద కూడా కోపం గానీ, మా స్టాఫ్ దురుసుగా కానీ ప్రవర్తించని చెప్పినాం. ఎక్కడైనా ఆ విషయం ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే, ఎక్కడ ఉంటే అట్లాంటివి కూడా మేము చర్యలు తీసుకొని అవి జరగకుండా చూసే అవకాశం కలుగుతుంది. ట్రాఫిక్ సిబ్బంది మొత్తంగా ఏరియాల వారీగా ఎంత వరకు ఉన్నారు సార్ ఇప్పటి వరకు మీ దాంట్లో? అంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు తగ్గించినాం. మా సిపి సార్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అది ఏ విధంగా మేము ఫోర్స్ పెంచుకొని ఏ విధంగా రెగ్యులేషన్ ఎంత అవసరం దాన్ని బట్టి చేస్తుండో నిన్నటి మీద తగ్గింది. ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, స్టాఫ్ మీరు చూస్తున్నారు. అవి క్రమేణా ప్రజలు అలవాటైన తర్వాత మనం దాన్ని సగానికి 1/4 కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ లో ఇంకా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, చాలా వరకు. ప్రజలు తెలియక తికమక ఇస్తారు కొంత స్టార్టింగ్ లో, అందుకని కొంచెం ఇబ్బంది అనిపించింది మనకి. ఈ రోజు అంతా సర్దుకుంటుంది, మీరు చూస్తున్నారు. అంటే చాలా మందిలో ఇంకొక ప్రశ్న అయితే బయటకు వస్తూ ఉంది, ఒక ఫ్లైఓవర్ కే మనకి ఇప్పటి వరకు
2 నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టింది కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం, ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి సార్ దానిపైన? అది ఆ విషయం, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఏంటి అనేది ఆ ప్రభుత్వానికి, మా సిపి సార్కి దృష్టిలో ఉంటది. అది నేను చెప్పే విషయం కాదు. నేను ఇప్పుడైతే ప్రజలైతే ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ ఏదైతే వన్ వే పెట్టినో అది సక్సెస్ఫుల్ పోతుంది, ఎవరికి ఇబ్బంది లేదు.